సింగరేణి ఆఫీసును తగులబెట్టాలి, మిలిటెంట్ ఉద్యమం చేయాలి అన్న తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ నేత బాల్కసుమన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. నా మాటల్లో స్ఫూర్తిని తీసుకోవాలి, వివాదాన్ని కాదు అంటున్నారు ఆయన. సింగరేణి రైతుల సమస్యల తీవ్రతను తెలిపేలా మాట్లాడాను. ప్రజల వ్యతిరేకత, పార్టీ అంతర్గత పోరు, కుంభకోణాలను డైవర్ట్ చేయడానికే నా వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అంటున్నారు ఆయన. గతంలో కాంగ్రెస్ నేతలు ఇంతకంటే ఎక్కువ మాట్లాడారని, రైతులు ధర్నాలు చేస్తే కేసులు పెడుతున్నారని బాల్కసుమన్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని నిన్న సమావేశంలో మాట్లాడా. మా పార్టీ పెద్దలు కూడా ఈ విషయాన్నే వివరించానంటున్నారు ఆయన. పొన్నం ఎప్పుడు అశోక్ నగర్కు వస్తారో చెప్పాలి, డేట్ టైం చెప్తే నేను కూడా అశోక్ నగర్కు వస్తాను అంటున్నారు బాల్కసుమన్. బాల్కసుమన్ ఫుల్ కమెంట్స్ మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మనతో ఉన్నారు. నిన్న రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు మాట్లాడారు. మీ కార్యకర్తలు నిజంగానే దాడులకు వెళ్ళో లేకపోతే రైలు పట్టాలను కోసో అలాంటి ఆందోళనకర ఏమైనా పనులు చేస్తే మీరేనా బాధ్యత తీసుకుంటారా వాటికి? ఇప్పుడు నిన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో సింగరేణికి సంబంధించి సింగరేణి పరిరక్షణ గురించి, కార్మికుల సంక్షేమం గురించి నేను మాట్లాడుతూ ఒక అరగంట సేపు నేను మాట్లాడినా. దాంట్లో ఏదో ఒక్క నిమిషం వీడియోను ఫ్యాబ్రికేట్ చేసి ఇక దానికి రాష్ట్రం లేదు, సమస్య లేదు, సుమనే ఒక సమస్య అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పి దాని ఒక పెద్ద అంశంగా చూస్తున్నారు. నేను ఒకటే మాట అంటున్నా. నిన్న మా హరీష్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1600 కోట్ల విలువ వేసే బొగ్గు మాయమైంది. దాని సంగతి ఏందని అడిగిండు. మేము 19,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఎన్ని ఇచ్చిరని అడిగిండు. జియో 76 కింద మేము పట్టాలు ఇచ్చినాం, మీరు ఎన్ని ఇచ్చిరని అడిగిండు. సోలార్ ప్లాంట్ల కుంభకోణం జరిగింది, నైని బొగ్గు బ్లాక్ వేలం కుంభకోణం జరిగింది. సింగరేణిలో ఇవాళ 4,000 కోట్ల ఓడికి సింగరేణి సంస్థను తీసుకొని పోయారు. వీటన్నిటి సంగతి ఏందని చెప్పి హరీష్ అన్న మాట్లాడితే దాన్ని కప్పిపుచ్చడానికి, దానికి సమాధానం చెప్పుకునే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నన్ను టార్గెట్ చేసి నా మీద ఇవాళ ఏదో కేసులు పెట్టిరు. నేను ఒకటే మాట అంటున్నా. సింగరేణి కార్మికులు 9 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి సంస్థకు సంబంధించి వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు, ఆక్రోషంతో ఉన్నారు. వాళ్ళ ఆగ్రహము, ఆక్రోశాన్ని నేను నిన్న వ్యక్తపరిచిన. పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పిన. ఎందుకంటే ఈ ప్రభుత్వం 3వ సంవత్సరం పాలన దున్నపోతు మీద వానబడ్డట్టుగానే ఉన్నది. వీళ్ళ లోపల కదలిక లేదు. ఏ వర్గానికి వీళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. కాబట్టి గట్టిగా కొట్లాడాలని చెప్పినా తప్ప దాంట్లో ఇక కోడిగుడ్డు మీద వెంట్రుకలు వీక్కుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో నానా యాగి చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దల్ని కోరుతా ఉన్నా. నా మీద పెట్టే దృష్టి రైతుల వడ్లు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే దృష్టి రైతుల మక్కలు కొనుడు మీద పెట్టుర్రి, నా మీద పెట్టే దృష్టి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసుడు మీద, 420 హామీలు అమలు చేసుడు మీద, డిక్లరేషన్ల పేరిట మీరు చెప్పిన అంశాలను వాటిని అమలు చేసుడు మీద దృష్టి పెట్టాలి, సింగరేణి పరిరక్షణ మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయితే ఇక్కడతో ఆగేదాకా అనిపించట్లేదు. ఇప్పటికే డీజీపీ కంప్లైంట్ ఇచ్చారు, నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, అది కేసు కూడా బుక్ అయింది. ముందుకెళ్లేలా కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ అయితే రైల్వే డిపార్ట్మెంట్ కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేయాలని, ఇటు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్యాలయాలు ధ్వంసం చేయాలని, ముట్టడించాలని, తగలబెట్టాలని రకరకాల వ్యాఖ్యలు చేశారు కదా. కేసులకు సిద్ధమేనా? ఇప్పుడు నేనేమంటున్నా, ఆల్రెడీ నా మీద కేసు పెట్టిర్రు. గతంలో కూడా కేతన్పల్లిలో మేము ధర్మంగా న్యాయంగా 22 వార్డులకు 14 గెలిస్తే 7 కాంగ్రెస్ గెలిచి ఆనాడు అన్యాయంగా చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని నన్ను 16 రోజులు జైలుకు పంపించారు, అక్రమంగా కేసులు పెట్టారు. సో ఇప్పుడు కూడా అక్రమ కేసులు పెట్టారు. నేను ఒక మాట అడుగుతున్నా. మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రగతి భవన్ బాంబులు పెట్టి పేల్చేయాలని మాట్లాడిండ్రు. ఇదే మక్కాన్ సింగ్ ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే గారు వారు నరుకుతా అని చెప్పి మాట్లాడిండు. తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అరబిందో ఫార్మా కంపెనీని కాలబెడతా అని చెప్పి మాట్లాడారు. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు కాలే నేను అడుగుతా ఉన్నా. తర్వాత ఒక ఎమ్మెల్యేనైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మేము మీ ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేస్తామని మాట్లాడారు. తర్వాత ఇవాళ మా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద దాడులు జరిగినాయి. మరి ఎంతమంది మీద కేసులు పెట్టిరు? ఇవాళ బాల్కసుమన్ మీద వీళ్ళు కేవలం కేసు పెట్టి రాష్ట్రంలో సమస్యల దృష్టి ప్రజల నుండి మరల్చాలనే కుట్ర. ఎందుకంటే నాకు ఒకటి ఇక్కడ అర్థమవుతున్నది ఏంటంటే ఇవాళ కర్ణాటకలో సీఎం మార్పు జరుగుతూ ఉందని వార్తలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నిన్న ఢిల్లీకి పిలిచి మాట్లాడారు. ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రికి లొల్లి నడుస్తూ ఉంది. ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందనే చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతుల వడ్లు వీళ్ళు కొంటలేరు. సింగరేణిలో మొత్తం స్కామ్లు అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడానికి ఇదొక అంశాన్ని సర్ఫేస్ చేసిరని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరు మాట్లాడిన మాటలు పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకోవాలి, మిమ్మల్ని మందలించాలి, మిమ్మల్ని సస్పెండ్ చేయాలి, మీరు కూడా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. నేను సింగరేణి కార్మికుల ఆవేదన, ఆక్రోశం, 9 జిల్లాల్లో విస్తరించినటువంటి కార్మిక కుటుంబాల ఆందోళన, దాన్ని నేను వ్యక్తం చేసిన తప్ప ఇంకోటి కాదు. నిజంగానే మరి నేను అంటున్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు. వారు కూడా గతంలో తుపాకీ పెట్టి డీజీపీ హెలికాప్టర్ను వేల్చేస్తా అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందా?
ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ప్రగతి భవన్ను నక్సలెట్లు బాంబులు డైనమిట్లు పెట్టి పేల్చేయాలన్నాడు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయన సస్పెండ్ చేసిందా? ఇవాళ మక్కాన్ సింగ్ ఠాకూర్ కానీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కానీ వాళ్ళు నరుకుతాను ఒకరంటారు, అరబిందో ఫార్మన్ కాల్ చేస్తాను ఒకరంటారు, మరి వారిని కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిందా? ఇది అర్ధరహితమైన వాదన. నిన్నటి నా వ్యాఖ్యల్లో స్ఫూర్తిని తీసుకోవాలి. ప్రభుత్వము సింగరేణికి ఏం చేయాలి, కార్మికులకు ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలనేటటువంటి ఆలోచన చేయాలి తప్ప ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కుతాం, ఎదురుదాడి చేస్తాం, బురద జల్లుతాం, కేసులు పెడతాం, అనుకూల సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తాం, అనుకూల మీడియాలో కథనాలు రాపిస్తామంటే రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇట్లనే నియంతృత్వంగా ప్రవర్తిస్తే శ్రీలంకలో బంగ్లాదేశ్లో ప్రజలు ఎట్లా తిరగబడ్డారో అట్లా తెలంగాణలో తిరగబడ్డారు. పొన్నం ప్రభాకర్ ఇంతకుముందు మాట్లాడారు, మీరు అశోక్ నగర్కి వస్తారా లేకపోతే రైతుల ధాన్యం దగ్గరికి వస్తారా అని చెప్పేసి ఒక సవాల్ విసిరారు. అశోక్ నగర్కైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధం, ముందుగా సుమన్ క్షమాపణ చెప్పి అక్కడికి వస్తే నేను కూడా వస్తా అంటున్నారు. పొన్నం ప్రభాకర్ గారికి టీవీ నైన్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను, అన్న డే టు టైం నువ్వు ఫిక్స్ చేయు, నేను తెలంగాణ భవన్ నుండి వస్తా, మరి మేము కట్టిన సచివాలయంలో కూర్చుంటారు కదా, అక్కడికి వెళ్ళి వస్తారా, మీరు మీ గాంధీ భవన్ నుంచి వస్తారా, డే టు టైం అశోక్ నగర్ డే టు టైం మీరు ఫిక్స్ చేయండి అన్న, పోదాం. కేసులు నాకు కొత్త కాదు, కేసులు పెడితే పెట్టుకోండి, కానీ ప్రజా సమస్యలు సింగరేణికి సంబంధించినటువంటి కార్మికుల సమస్యలు తీర్చాలి. ఇక పొన్నం ప్రభాకర్ డే టు టైము చెప్తే అశోక్ నగర్ రావడానికి నేను సిద్ధం. ఏ డేట్ అయినా ఏ టైం అయినా మీరు చూస్ చేసుకుంటే ఆ రోజు అశోక్ నగర్లో నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడదామంటున్నారు బాల్క సుమన్, ఓటీ స్టూడియో.